అవునండి. నేను సార్ వాళ్ళ పిఏని మేడం. మీరు? నేను కృష్ణ తులసి గారి పిఏనండి. ఓకే ఓకే, మీరు కృష్ణ తులసి గారి పిఏనా? గ్లాడ్ టు మీట్ యూ సార్. వెరీ గ్లాడ్ టు సీ యూ. మేడం, మీ పాట అంటే సార్ వాళ్ళ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మేడం. మాటా పాట విత్ కృష్ణ తులసి ప్రోగ్రామ్ ని మిస్ అవ్వకుండా వింటారు మేడం. మీరు వాళ్ళ ఫేవరెట్ సింగర్ కాబట్టి అతిథి మర్యాదల విషయంలో మీకు ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్పారు. మీకేం కావాలంటే అది ప్రొవైడ్ చేయమన్నారు. ఇదిగోండి మేడం నా కార్డు. ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు మీకేం కావాలన్నా మొహమాటం లేకుండా నాకు కాల్ చేయండి. క్షణాల్లో మీ ముందుంటాను. మీకు కావాల్సింది అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నా ఉద్యోగం ఊడిపోతుంది మేడం. అయ్యో, అలాంటిదేం జరగదులేండి. థ్యాంక్ యూ మేడం. సార్, మీ కార్ కి ఇవ్వండి సార్, నేను పార్క్ చేయిస్తాను. మేడం రండి మేడం, మీ రూమ్ చూపిస్తాను. రండి మేడం. అఖిల్, ఏంటి అంత హడావుడిగా వెళుతున్నావు? ఎక్కడికి? అంటే ఎక్కడికంటే అంకుల్, అది ప్రకృతి పిలుస్తుంది అంకుల్. ప్రకృతి పిలుస్తుంది. ఓహో, వాష్రూమ్ కి వెళ్తున్నావా? అవును అఖిల్, మీ మమ్మీ డాడీ ఎక్కడా? ఇంటి దగ్గర ఉన్నారు అంకుల్. అదేంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉండటం ఏంటి? నేను ప్రత్యేకంగా మీ ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి సకుటుంబ సపరివార సమేతంగా రమ్మని పిలిస్తే నిన్నొక్కడిని పంపించి వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం ఏంటి? సాయంత్రం నువ్వు ఫ్రీగానే ఉన్నావా? పనేమైనా ఉందా? సాయంత్రం అంటే అది ఈవినింగ్ శ్యామ బర్త్డే పార్టీలో పాట పాడాలి కదా. పర్లేదు నాన్న, ఏదైనా పని ఉంటే చెప్పు, మొహమాటం ఎందుకు? ఓహో, ఈ పార్టీకి రావడం కోసమా మమ్మీ ఈవినింగ్ ఫ్రీగా ఉన్నావా అని అడిగింది. మీ ఫ్యామిలీ మొత్తానికి రిప్రజెంటేటివ్లా నిన్నొక్కడనే పంపించి వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారా? అంటే అంకుల్, వాళ్ళు పార్టీకి రారని కాదు, ప్రస్తుతం వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారని నా ఉద్దేశం. కాసేపట్లో వచ్చేస్తారు అంకుల్, అదే నా ఉద్దేశం. ఓహో, ఐ సీ. అఖిల్ బాబు, బాబు అఖిల్, ఏంటి బాబు అలా బిగుసుకుపోయావు? వెళ్ళు. ఎక్కడికి అంకుల్? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికేంటి? ప్రకృతి పిలుస్తుంది అన్నావు కదా. ఇందాక ప్రకృతి పిలిచింది అంకుల్, ఇప్పుడేమో ప్రకృతి స్తంభించింది. మీ డాడీ లాగా నువ్వు కూడా చాలా సరదాగా మాట్లాడుతున్నావే. బాగుంది. ఒక రకంగా శ్యామ చెప్పింది కూడా కరెక్టే, కానీ మమ్మీ వాళ్ళ ముందు ఎలా పాడుతుంది?
ఏంటి డ్రెస్? ఎమ్మెల్యే గారి ఇంట్లో ఫంక్షన్ కోసం కావాలంటే తెచ్చాం సార్. ఇవి వాళ్ళకి నచ్చలేదంటే రిటర్న్ ఇచ్చారు. ఆహా. బ్రదర్, ఆ డ్రెస్ ఎంత? 5,000 సార్. ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్. శ్యామా, అఖిల్ బాబు, ఇదిగో తీసుకో. ఏంటి అఖిల్ బాబు? శ్యామ అని కృష్ణ తులసి అని ఎవ్వరు గుర్తుపట్టకుండా ఉండాలి అంటే నువ్వు ఈ డ్రెస్ వేసుకొని, ఈ హ్యాట్ పెట్టుకొని, ఈ గాగుల్స్ పెట్టుకొని పాట పాడాలి. అంటే నేను ఇక్కడ పాట పాడడానికి మీరు ఒప్పుకున్నారా అఖిల్ బాబు? మాట తప్పడం అంటే ప్రాణం పోవడంతో సమానమని నువ్వు అన్న తర్వాత కూడా ఒప్పుకోకుండా ఎలా ఉంటాను శ్యామ? థ్యాంక్ యూ అఖిల్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో బ్లూటూత్, ఇది నీ దగ్గర పెట్టుకో. అయినా సరే నువ్వు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నావు అనిపిస్తోందిరా. మీరేం కంగారు పడకండి డాడీ. ఆ కన్నయ్య ఉన్నాడు కదా, శ్యామని కన్నయ్యే కాపాడతాడు. ఓ, ఏంటి తండ్రి కొడుకులు ఏదో మంతనాలు జరుపుతున్నారు? ఏం లేదు ఐశ్వర్య, నీ గురించే మాట్లాడుకుంటున్నా. నా గురించా? అవును, నువ్వు లా పాయింట్లు బాగా లాగుతావని, క్రాస్ ఎగ్జామినేషన్ చాలా బాగా చేస్తావని, నువ్వు లాయర్ అయి ఉంటే ఇంకా బాగుండేదని మాట్లాడుకుంటున్నావు. ఏం అఖిల్, అంతే కదా? అవును వదినా, అంతే. నీ గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నాం, అంతే. పదండి. Hare
వేల వేల వసంతాలే వచ్చినాయంట బుజ్జి బాబు ఈ రోజునే పుట్టినాడంట వేల వేల వసంతాలే వచ్చినాయంట బుజ్జి బాబు ఈ రోజునే పుట్టినాడంట గుండెలోన ఆనందాలే పొంగినాయంట వారసుని చూసి ప్రేమ జాలువారినంట అని తల్లి తండ్రి తాత ఆనందం హ్యాపీ బర్త్డే టు యూ చల్లగా ఉండు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నయ్యా ఈ ఇల్లే ఒక బృందావనం కావాలి హ్యాపీ బర్త్డే టు యూ చల్లగా ఉండు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నయ్యా హ్యాపీ బర్త్డే టు యూ చల్లగా ఉండు హ్యాపీ బర్త్డే టు యూ చిన్నయ్యా వేల వేల వసంతాలే వచ్చినాయంట బుజ్జి బాబు ఈ రోజునే పుట్టినాడంట వేల వేల వసంతాలే వచ్చినాయంట బుజ్జి బాబు ఈ రోజునే పుట్టినాడంట శ్యామ, నువ్వు తొందరగా డ్రెస్ మార్చుకుని కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసి మమ్మీ వాళ్ళకంటే ముందు మనం ఇంటికి వెళ్ళిపోవాలి, ఓకేనా? అలాగే అఖిల్ బాబు, వెళ్తున్నాను. ఏమండి, చాలా బాగా పాడింది కదా. నన్ను ఆశీర్వదించండి. ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మేడం, తొందరగా ఆటోగ్రాఫ్ ఇచ్చేయండి, మళ్ళీ జనాలు వచ్చేస్తారు. అలాగేనండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ పద. అలాగే వస్తానమ్మా. మంచిదండి. మీరు పాట చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నారు? నేను మీకు తెలుసా? తెలిసే ఉంటుంది లేవే. ఫేమస్ సింగర్ రూపారాణ్ అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు? అది నిజమేలే మమ్మీ. రండి, ఇలా కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చోండి. ఏం మాట్లాడాలి? కూర్చోండి, చెప్తాను. చూడండి, కూర్చునేంత తీరిక, మాట్లాడేంత టైము మీకుందేమో కానీ నాకు లేదు.
విషయం ఏంటో చెప్పండి. అది రూపా నువ్వుండు. ఒక ఆల్బమ్ గురించి మీతో మాట్లాడాలి. ప్రస్తుతం నేను ఏ ఆల్బమ్స్ చేయదలుచుకోలేదు. సారీ. అది కాదండి. సారీ అండి, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఏంటి మమ్మీ దీని పొగరు? చూద్దాం, ఏదో రకంగా దీని పొగరు దించుదాం. పద. వదిన గారు, మేం బయలుదేరుతాం. అలాగే వదినా, జాగ్రత్తగా వెళ్ళండి. సరే. సరేరా, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేరా. ఏమండి, అఖిల్ ఎక్కడండి? ఎక్కడికి వెళ్ళావు నాన్న? మీరు బయలుదేరండి డాడీ, నేను తర్వాత వస్తాను. ఇదేంటి, ఇందాకటి నుంచి అఖిల్ బాబు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బహుశా అత్తయ్య వాళ్ళు పక్కనే ఉన్నారా? అలాగే నాన్న, అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాం. అవునవును, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అఖిల్, నువ్వు ఒక పని చేయి నాన్న, నువ్వు కూడా మాతో పాటే వచ్చే. పైగా శ్యామ అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది అఖిల్. పాపం శ్యామ భోంచేసిందో లేదో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. ఇదేంటి, అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం మాట్లాడాలి? ఆన్సర్ చేయకూడదు, ఫోన్ ఆన్సర్ చేయకూడదు. ఇదేంటి, శ్యామ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నీ పిచ్చి కాకపోతే వదినా, శ్యామ ఇక్కడే ఉంటే ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తుంది? లిఫ్ట్ చేస్తే దొరికిపోతుందేమోనని భయం కాబోలు. చచ్చినా ఫోన్ లేపుతుందినా. ఇదేంటి, మళ్ళీ అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారా, వెళ్ళిపోయారా? చూద్దాం. ఇదేంటి, శ్యామ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. కంగారు పడక వసంత,
ఒకవేళ నిద్రపోతుందేమో. త్వరగా రండి. అఖిల్ ఎక్కు. ఓకే. ఏమండి రండి, పదండి. అబ్బా, నేను ఇంటికి వెళ్తున్న విషయం శ్యామకి మెసేజ్ చేయడానికి కూడా వీలు లేకుండా నన్ను డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టేసింది మమ్మీ. డాడీ పక్కన తను కూర్చుంది. డాడీ కూడా మెసేజ్ చేయలేరు శ్యామకి. పద నాన్న. అత్తయ్య బలవంతంగా ఆయన ఇంటికి తీసుకువెళ్తున్నట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య గారి వాళ్ళకంటే ముందు నేనే ఇంటికి వెళ్ళాలి. అఖిల్ బాబు కూడా వాళ్ళతో వెళ్ళిపోయారే. ఇప్పుడు ఏం చేయాలి? ఫ్యాక్టరీ దగ్గర స్కూటీ ఉంది కదా, ఆ స్కూటీ తీసుకుని కృష్ణనగర్ మీదుగా వెళ్ళిపోతాను. వాళ్ళకంటే ముందే నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా క్లోరోఫామ్ అన్నా పెట్టు. ఇదిగో. అన్నా, ఇది స్ప్రో తప్పింది, త్వరగా పోనీ. శ్యామ స్కూటీ ఇక్కడుందేంటి? స్కూటీ ఇక్కడ పెట్టి శ్యామ ఎక్కడికి వెళ్ళింది? God. My God. శ్యామాని ఒంటరిగా వదిలేసి తప్పు చేశామేమో అనిపిస్తుంది డాడీ. నా అఖిల్, నువ్వేం కంగారు పడకు. ఏమీ కాదు, శ్యామకి ఏమీ కాదు. ఇంటికి తిరిగి వస్తుంది. నువ్వేం కంగారు పడకు. ఓకే డాడీ. శ్యామ కనబడగానే మీకు ఫోన్ చేస్తాను. ఉంటాను డాడీ. ఏంటండి, ఏమైంది? అఖిల్ని కంగారు పడొద్దు అని చెప్తున్నారేంటండి?
ఏం జరిగింది? ఏం లేదు వసంత. అక్కడ శ్యామ కనపడలేదట. కనపడలేదా? అంటే అది ఆ మెడికల్ షాప్ మూసేసుందట. బహుశా మెడికల్ షాప్ మూసేస్తే వేరే మెడికల్ షాప్ కు వెళ్ళి ఉంటుంది. అఖిల్ శ్యామాని తీసుకునే వస్తాడు. ఏంటోనండి, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోందండి. శ్యామ ఎక్కడుందో ఎలా ఉందోనని భయంగా ఉందండి. అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి. శ్యామకేం కాదు. ఏం కాదు అత్తయ్య గారు, మీరు టెన్షన్ పడకండి. మీరు ఇలా కూర్చోండి. రండి రండి అత్తయ్య గారు. ఏంటన్నయ్య గారు ఇలా వచ్చారు? శ్యామ కనపడకపోవడం వెనుక మీ హ్యాండ్ ఏమైనా ఉందా? అయ్యో అదేంటన్నయ్య గారు అలా అనుమానిస్తున్నారు? మేము శ్యామతో పాటు ఇంట్లో లేం కదా, మీతో పాటే బర్త్డే పార్టీకి వచ్చాం కదా. ఇక శ్యామని మేమేం చేస్తాం? అక్కడ బర్త్డే పార్టీకి వచ్చాక ఏమైనా ప్లాన్ చేశారేమోనని. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి తిరిగొచ్చేంత వరకు నేను వసంతదిన పక్కనే ఉన్నాను. కావాలంటే వదిన అడగండి. శ్యామ గురించి మీరేం కంగారు పడకండి అన్నయ్య గారు. శ్యామకేం కాదు. చూస్తూ ఉండండి, కాసేపట్లో అఖిల్ శ్యామని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. రచనలు ఏమిటో పరంధామా, ఈ మలుపులు ఏమిటో నీలమేఘ శ్యామా. నీ రచనలు ఏమిటో పరంధామా, ఈ మలుపులు ఏమిటో నీలమేఘ శ్యామా. జీవితమను వైకుంఠ పాళిలో ఆవులను చేస్తావు, జీవితమను వైకుంఠ పాళిలో ఆవులను చేస్తావు. జీవులను చదరంగ మాటలో తోసి నవ్వేస్తావు. స్వామి, రాత్రి నుంచి శ్యామ కనిపించటం లేదు. శ్యామ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అర్థం కాక అఖిల్ పిచ్చి వాళ్ళ ఊరంతా వెతుకుతున్నాడు.
బ్రదర్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? లేదండి, చూడలేదు. పెద్దనా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు బాబు, చూడలేదు. శ్యామ నాకు కోడలు మాత్రమే కాదు, కూతురు కూడా. ఎవరు వెళ్ళు నన్నెందుకు కిడ్నాప్ చేసుంటారు? నేను కనపడకపోయేసరికి అఖిల్ బాబు వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. శ్యామ, ఎక్కడికి వెళ్ళావు శ్యామ? ఒక్కసారి కనిపించు శ్యామ, ప్లీజ్. అదిగోండి, మామయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. ఏమండి, ఏమండి, ఏమైందండి? శ్యామ ఎక్కడుంది? తన గురించి ఏమైనా తెలిసిందా? శ్యామ గురించి ఏమైనా తెలిసిందా? మాట్లాడరేంటండి? లేదు వసంత, తెలియలేదా? మరైతే శ్యామకి ఏమైనట్టు? తనకి ఏం జరిగినట్టు? అయ్యో దేవుడా! ఊరుకో వసంత, ఊరుకో. రాత్రంతా మేం వెతుకుతూనే ఉన్నాం, శ్యామ ఎక్కడా కనపడలేదు. కనిపించకపోవడం ఏంటండి? ఇంతమంది ఉండి శ్యామాని దక్కించుకోకపోతే ఎలాగండి? అయ్యో! పోలీసులు కూడా ఒక పక్క వెతుకుతున్నారు. ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి? శ్యామ, 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 నీకేం కాలేదు కదా? శ్యామ, కూర్చో. శ్యామ, కూల్. నేను వచ్చేసాను కదా, నీకు ఇంకేం కాదు. అది కాదు అసలు అసలు సరే ఊరికే శ్యామ, నువ్వేం భయపడకు, వాటర్ తీసుకొస్తా. ఇదిగో వాటర్ తాగు. ఇప్పుడు ఓకేనా? ఎవరు శ్యామ వాళ్ళు? అసలు ఏం జరిగింది? తెలీదు అఖిల్ బాబు. రాత్రి ఫంక్షన్ నుంచి స్కూటీ తీసుకుని వస్తుంటే వాళ్ళు
అంటూ వస్తుంటే మీరు వచ్చారు అఖిల్ బాబు. నువ్వు కనిపించకపోయేసరికి మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఆ దేవుడి దయ వల్ల మొత్తానికి నువ్వు కనపడ్డావు. నాకు అదే చాలు. ఒక నిమిషం, నువ్వు కనపడ్డావని ఇంటికి ఫోన్ చేసి చెప్పాలి. హలో అనయ్య. అఖిల్, శ్యామ కనిపించింది అనయ్య. శ్యామ కనిపించిందా? హా. ఎక్కడ్రా? చాలా మంచి విషయం చెప్పావురా. ఆ కన్నయ్యే శ్యామాని కాపాడాడు. ఇంతకీ మీరెక్కడున్నారా? ఇంటికే వస్తున్నా అన్నయ్య. తొందరగా వచ్చేయండిరా, అమ్మ నాన్న కంగారు పడుతున్నారు. అలాగే అన్నయ్య. అన్నయ్య, ఈ విషయం వెంటనే డాడీకి మమ్మీకి అందరికీ చెప్పన్నయ్య. శ్యామ గురించి అందరూ ఆలోచిస్తుంటారు. మేము బయలుదేరుతున్నామని చెప్పు. అలాగేరా. శ్యామ, పద, మనం వెంటనే వెళ్ళాలి.